హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మన ట్రావెల్ విత్ శిరీష దాంట్లో ఇది సెకండ్ వ్లాగ్ అనమాట, మన కార్డెలియా క్రూజ్ ది. నిన్న మీరు చూసింటే మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ ఎలా రీచ్ అయ్యాం అన్నది మొత్తం వ్లాగ్ లో నేను మీతో షేర్ చేశాను. అండ్ ఈ రోజు మన కార్డెలియా క్రూజ్ లోని 3 days మనం స్పెండ్ చేయబోతున్నాం. ఇట్స్ ఎ హ్యూజ్ క్రూజ్ అండి, చాలా చాలా పెద్ద క్రూజ్. మనం వెళ్తున్నాము వైజాగ్ నుంచి చెన్నై వరకు 3 రోజులు 3 nights మనం ఈ క్రూజ్ లో స్టే చేస్తాం. చాలా పెద్దది, ఇట్స్ జస్ట్ లైక్ మూవింగ్ 5-star హోటల్ అనమాట. లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. మనం ఈ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ చెక్ చేశారు, బేసిక్ ఫార్మాలిటీసే. అవన్నీ అయిన తర్వాత మనం క్రూజ్లోకి ఎంట్రీ ఇస్తాం. ఎంట్రీ ఇచ్చిన వెంటనే యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ లైక్ ఏ ప్రిన్సెస్ అనమాట. మనకి మస్త్ ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది. చాలా చాలా హంబల్ ఉంటారు స్టాఫ్ అందరూ, మనకి చాలా బాగుంటుంది. మన లగేజ్లు కూడా మనం మోసుకోక్కర్లేదు, వాళ్ళే మనకి మీదకి మన షిప్ దగ్గరికి తెచ్చి ఇస్తారన్నమాట. వెళ్ళిన వెంటనే ఫస్ట్ వాళ్ళు మనకి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. వెల్కమ్ డ్రింక్లోని నేను సమ్ మ్యాంగో డ్రింక్ ఒకటి తీసుకున్నాను, ఇంకొకటి జాముంది డ్రింక్ ఒకటి ఉంది. 2 సూపర్ ఉన్నాయన్నమాట. ఈ షిప్లోని మన పెద్ద క్రూజ్లోని బోల్డ్ అని లిఫ్ట్లు అండ్ కళ్ళు చెదిరిపోయేలా ఉండే హోటల్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ మనం ప్రైస్ ఏదైతే పే చేస్తాం దాంట్లోనే అన్నీ ఇంక్లూడెడ్ అండి, లైక్ ఫుడ్ అన్నీ మనకి ఏమేమి కావాలో అన్నీ ఇంక్లూడెడ్ అనమాట, రూమ్ సర్వీస్ అన్నీ. సో మనం ఎక్స్ట్రా డబ్బులు తీయాల్సిన అవసరం లేదు. అండ్ మనం వెళ్ళిపోతున్నాం. మనం స్టే చేస్తున్నాం డెక్ నెంబర్ 9లోనమాట. మొత్తం ఇక్కడ ఫ్లోర్స్ ఉండవు, డెక్స్ ఉంటాయి. లైక్ ఇది మొత్తం 11 decks వాళ్ళ షిప్. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అండ్ మనం 9th deck, అది కూడా ఓషన్ వ్యూ ప్రీమియర్ రూమ్ తీసుకున్నాము. కాబట్టి ఒక్కొక్కరికి 25,000 లెక్కన మేము 4 members కలిసి మేము అరౌండ్ 1 lakh పే చేసాం అనమాట. 1 lakh చిల్లర అంటే అరౌండ్ 98-95 అలా వస్తుంది. తర్వాత మనకి కార్డ్స్ అనేవి అలాట్ చేస్తారు. మన 4 ఉంటే 4 కార్డ్స్ ఇస్తారు. ఈ కార్డ్స్ అనేవి కీ లాగా అనమాట. ఇది మన ఓషన్ వ్యూ రూమ్, ఇది ప్రీమియర్ రూమ్ అండి. సో ఇందులోనే వచ్చేసి మనం బంక్ బెడ్స్ మోడల్లో సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. మనం కూర్చు సెలెక్ట్ చేసుకోవచ్చు. 4 members కాబట్టి 4 బంక్ బెడ్స్ అన్నవి ఉంటాయి. సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మీదకి ఎక్కి పడుకోవడం అన్నిటికీ. అండ్ వాళ్ళు పడిపోకుండా ఉండడానికి అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మా అందరు ఫేసుల్లో స్మైల్ చేస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగా అనిపిస్తుంది అని చెప్పి. అండ్ తర్వాత నేను మీకు ఇక్కడ రూమ్ టూర్ కూడా ఇవ్వడానికి ట్రై చేశాను, ఎందుకంటే ఒక్కసారి అందరు లోపలికి వచ్చిన తర్వాత మన రూమ్ని పాడు చేసేయడానికి ఫస్ట్ ఉంటారు కదా పిల్లలు. సో ఇక్కడ 2 వార్డ్రోబ్స్ లాంటివి ఉన్నాయి, ఇక్కడ మనం యూజ్ చేసిన బట్టలు పెట్టుకోవడానికి అన్నిటికీ. అండ్ వీ హ్యావ్ ఎ లాకర్, ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ అంటే పెట్టుకోవచ్చు. అండ్ ఆ బంక్ బెడ్స్ మీదకి వెళ్ళడానికి లాడర్స్ కూడా ఉన్నాయి. 2 లాడర్స్ ఉన్నాయి, ఒకటి బెడ్ కింద ఉంది, ఒకటి ఈ వార్డ్రోబ్ లాంటి స్టోర్ ఏరియాలో ఉంది. ఇక్కడ మనకి లాకర్ కూడా ఉంది, లైక్ మీరు సంథింగ్ వాల్యుబుల్ తెచ్చుకుంటే ఇక్కడ దాచుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద బాత్రూమ్, చిన్న బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ స్నానం చేయడానికి షవర్ అన్నీ ఉన్నాయి, పెద్ద మిర్రర్ ఉంది, ఒక చిన్న షింక్ ఉంది, అండ్ మన టాయిలెట్ ఉందన్నమాట. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ పే చేసేవన్నీ మనం డాలర్స్లో పే చేస్తాము. సో మీరు కనుక క్రూజ్ వెళ్తున్నారైతే, మీ ఫ్యామిలీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ వీడియో మీరు తప్పకుండా చూపించాలి, మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనము వెళ్ళే ముందు అక్కడ నిన్న గ్రీన్ పార్క్ హోటల్లోనే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు మన కార్డ్స్లోని. మేము అరౌండ్ 5,000 రూపీస్ కోసం తీసుకున్నాం. అంటే $60-65 అలా వచ్చిందనమాట. అవి మన కార్డ్లోనే ఉంటాయి. మనం ఇక్కడ ఏమైనా స్పెండ్ చేసుకోవాలనుకుంటే స్పెండ్ చేయొచ్చు. ఏంటి వీడియో స్టార్టింగ్లో అన్నీ ఇంక్లూడెడ్ అన్నావు, మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఎందుకంటే కొంతమంది డ్రింక్స్ తాగాలనుకుంటారు, వాళ్ళ కోసం కొన్ని పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. లైక్ పిల్లలకి మీరు డ్రాయింగ్ ఇలాంటి క్లాసెస్లో జాయిన్ చేయాలనుకుంటే చేయొచ్చు. తర్వాత హౌస్ ఇలాంటి టికెట్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇలా అన్ని కొన్ని కూడా ఉన్నాయి. అయిన తర్వాత మేము వచ్చినప్పటికీ అరౌండ్ 2:30-3:30 అలా అయిపోయింది. సో మస్తు ఆకలేస్తుందని చెప్పి మేము వెళ్ళాము డెక్ 10కి. డెక్ 10లోనే వచ్చేసి మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది అనమాట. అన్లిమిటెడ్ ఫుడ్, 5-star హోటల్లో లాగా అనమాట, ఫుల్ బుఫే అనమాట. నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అలాగా ఎంత తినగలరో, ఫుడ్ వేస్ట్ చేయకుండా మొత్తం తినండి. ఎక్కడ పడితే అక్కడ రాసుంటారు, ఎందుకంటే ఫుడ్ అన్నది మనకి ఒక 100 మంది షెఫ్లు చాలా కష్టపడి వండుతారు ఈ క్రూజ్లోని. సో ఫుడ్ వేస్టేజ్ అన్నది మంచిది కాదనమాట. నేనైతే ఒక్కరోజు ఒక్కటి కూడా వదలకుండా జాగ్రత్త తిన. అది మనకు చెప్తూనే ఉంటారనమాట, లైక్ ఎంత కావాలంటే అంత తినండి, ఏం కావాలంటే అది తినండి, జస్ట్ ఎంత కావాలో అంత తెచ్చుకోండి. మనం ఎన్ని ప్లేట్స్ యూజ్ చేసినా ఎంత తెచ్చుకున్నా ఏం ప్రాబ్లం లేదు. సో దీన్ని అంటారు వ్యూ విత్ లంచ్ విత్ వ్యూ అనమాట. దాని తర్వాత ఈలోపు మా లగేజ్ అన్నది వచ్చింది. సో మేము రూమ్కి వెళ్ళి ఒక 1/2 hour రిలాక్స్ అయ్యాము.
ఎంతైనా కూడా సడన్ గా సముద్రంలోకి అయితే అది డైజెస్ట్ చేసుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. మాది ఓషన్ వ్యూ రూమ్స్ కాబట్టి మనకు వెనకాతలు వచ్చాయి అనమాట. అండ్ అన్ని రూముల్లోని స్పీకర్స్ ఉంటాయి. ఒక స్పీకర్ ఉంటుంది, ఆ స్పీకర్లోని వాళ్ళు మనకి చెప్తూ ఉంటారనమాట ఎక్కడ ఏ ఏరియాలోని ఏ ప్లే జరుగుతుంది, ఏ డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఏంటి అన్నది మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. సన్సెట్ ఎప్పుడు అవుతుంది, సన్ రైజ్ ఎప్పుడు అవుతుంది, ఇలా ప్రతి ఒక్కటి మనకు ఒక ఎవ్రీడే మనకు ఒక పాంప్లెంట్ లాంటిది ఇస్తారు, ఒక పేపర్ లాంటిది. ఆ పేపర్లోనే ఏంటి అంటే అన్ని రాసి ఉంటాయి అనమాట. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ మినిట్లో ఏ షో ఎక్కడ జరుగుతుంది, అలా ఫుల్ డీటెయిల్స్ ఆ డేది షెడ్యూల్ మొత్తం మనకి డీటెయిల్గా ఉంటుంది. సో దానికి బట్టి మనం వెళ్ళొచ్చు. తర్వాత మనకు ఒక 15 minutes సేఫ్టీ సెషన్ అనేది ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చి కూర్చుంటే వాళ్ళు మనం ఎలా సేఫ్గా ఉండొచ్చు, సీ మీద ఉన్నప్పుడు ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ చెప్తారు. సీలో ఏంటి త్రో చేయకూడదు, ఇలా ప్రతి ఒక్కరి రూమ్లోని మనకి సేఫ్టీ జాకెట్స్ అన్నీ పెట్టాము, వాటన్నిటిని ఇన్ కేస్ ఎమర్జెన్సీ టైంలో వాటిని ఎలా యూజ్ చేయాలి, ఇలా ఒక 15 minutes అన్నది మనకి చిన్న క్లాస్ లాంటిది ఉంటుంది అనమాట. ఇట్స్ మస్ట్ అండి, ఎవ్రీ వన్ షుడ్ అటెండ్. ఒకసారి ఎంతో కాదు, జస్ట్ అక్కడ ప్రతి ఒక్కొక్క డెక్లో ఒక్కొక్కటి ఉంటుంది. అండ్ ఇట్స్ అరౌండ్ 8 o'clock, 7:38 ఆ టైం అయింది. అప్పుడు అందరూ మ్యాడ్ మీదకి వచ్చి చాలామంది మన షిప్ అన్నది మన పోర్ట్ని వదిలి వెళ్ళడం స్టార్ట్ అయింది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఇది ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. కెమెరా జస్ట్ 10% చూపిస్తుంది అంతే, జస్ట్ 10%, నాట్ ఈవెన్ 40-50. సో కిడ్స్ తో వస్తే ఈ టాంట్రమ్స్ అన్నిటి కూడా భరించడానికి మనం రెడీ అయిపోవాలి. అండ్ నా హెల్త్ అసలు బాగాలేదన్నమాట. సో ఐఎమ్ నాట్ మై 100%, బట్ వీఆర్ ఎంజాయింగ్ ద వ్యూ. అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, 8 అవుతున్నట్టుంది టైం అరౌండ్. మనం ఫస్ట్ అక్కడ స్టార్ లైట్ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి అక్కడ నుంచి ఏవేవో షోస్ ఉన్నాయి. ఓకే, మాకు అసలు మేము ప్రీమియం మెంబర్స్ అంట, మాకు స్పెషల్ ఏరియా కూడా ఉందంట. సో లెట్స్ గో అండ్ హ్యావ్ ఫన్, కమ్ ఆన్. యాడకరా టడన్ టడన్ టడన్. తర్వాత అరౌండ్ 8 o'clockకి ఎగ్జాక్ట్లీ షిప్ కదలడం అనేది స్టార్ట్ అయింది. మెల్లిగా అది పోర్ట్ని వదిలి సముద్రంలోకి వెళ్ళడం స్టార్ట్ అయింది. ఆ టైంలోని మ్యాడ్ మీద లైక్ డెక్ 10లోని పిల్లలందరి కోసం ఒక చిన్న డాన్స్ ప్రోగ్రామ్ లాంటిది పెట్టారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఇక్కడ అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే ఎవరిని బలవంతం చేయట్లేదు అనమాట. మీరు వచ్చి గ్యారంటీగా డాన్స్ చేయండి, మీరు ఇది చేయండి, మీరు అది చేయండి అని ఎవరు చెప్పట్లేదు. నాకు అది చాలా ఇష్టం. నాకు ఎవరు బలవంతం చేస్తే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఓన్లీ ఇంట్రోవర్ట్స్ కెన్ అండర్స్టాండ్. మేము ఫస్ట్ ఈ స్టార్ లైట్ రెస్టారెంట్ ఎలా ఉంది చూడడానికి వచ్చాము. దాని తర్వాత మీదకి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక డీజే ఉన్నారు, తర్వాత బోల్డ్ మంది డాన్సర్స్ ఉన్నారు. వీళ్ళందరూ గెస్ట్లు అనమాట, మనలాగా వచ్చిన వాళ్ళు ఆ స్టేజ్ మీద ఉండి ఎలా డాన్స్ చేయాలి అన్నది కొంచెం చూపిస్తున్నారు. పిల్లలందరూ ఇక్కడ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మెయిన్లీ ఇక్కడ నేను సౌండ్ మొత్తం ప్లే చేస్తే మీరు రియల్గా ఎంజాయ్ చేయగలుగుతారు. బట్ యూట్యూబ్ అస్సలు ఎలో చేయదండి ఏ మ్యూజిక్ని వేటిని, అందుకోసం డిలీట్ చేయాల్సి వచ్చింది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కనుక ఫాలో అయితే నేను ఇవన్నీ ఒరిజినల్ క్లిప్స్ అనేవి అక్కడ యాడ్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, తూములు శిరీష అని ఉంటుంది. నేను కింద లింక్ కూడా ఇస్తాను మీకు కావాలి అనుకుంటే, చాలామందికి తెలుసు కూడా. అండ్ కుషాల్ వాజ్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. వాడికి చాలా నచ్చుతుంది. ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి చూసేస్తున్నాడు అనమాట.
అండ్ మనం వచ్చాము స్టార్లైట్ డైనింగ్ రూమ్కి. ఇది వచ్చేసి చాలా లగ్జూరియస్గా, చాలా పెద్దది కూడానండి. మనకి ఇక్కడ ప్రైమ్ మెంబర్స్ అవ్వడం వల్ల మనం ఓషన్ వ్యూ ప్రైమ్ టికెట్స్ తీసుకున్నాం కదా, అందుకోసం మనకి సెపరేట్ ఏరియా కూడా ఉంటుంది. అక్కడ రాసి ఉంటుంది ప్రైమ్ మెంబర్స్ కోసం అనేసి. అంటే ఇంకొంచెం ఆ బొఫేకి దగ్గరగా ఉంటుంది అండ్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట. అందరినీ చాలా చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ నేను వాటర్ గ్లాస్ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా, షిప్ కదలడం స్టార్ట్ అయింది కదా, అవన్నీ స్లైట్గా ఊగుతున్నాయి అనమాట. కెమెరా క్యాప్చర్ చేయట్లేదు కానీ అవి స్లైట్గా ఊగుతుంటే చాలా క్యూట్గా అనిపించిందని నేను తీశాను. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ అనేది 2 రకాలు సూప్లు, ఒక 6 to 7 వెరైటీ ఆఫ్ సాలెడ్లు. ఇక్కడ చూసారా, ఈ సాలెడ్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒక 4-5 డ్రెస్సింగ్లు, తర్వాత పెరుగన్నం, 2 ఊరగాయలు, పన్నీరు, అన్నం, బిర్యానీ, పులావ్, రకరకాల బ్రెడ్లు. మీ కడుపులో ఎంత ఖాళీ ఉందో చెప్పండి, అంత ఫుడ్ ఉంది. మరి నాన్లు, తర్వాత గ్రేవీ కర్రీలు, పన్నీర్ మసాలా, తర్వాత నూడిల్స్, చికెన్, మటన్, ఫిష్. మీ కడుపులో ఎంత స్పేస్ ఉంటే అంత మీరు తినొచ్చు హ్యాపీగా. ఇక్కడ షిప్లో జిమ్ ఉంది, తర్వాత అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు ఎంత తిన్నా కూడా అలిసిపోరు. రోజుకి 5 times ఫుడ్ అన్నది వీళ్ళు చేస్తున్నారనమాట. లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, తర్వాత ఈవినింగ్ హై టీ, డిన్నర్ అండ్ మిడ్ నైట్ స్నాక్స్. చూసారా, మీ కడుపులో బలం ఉండాలి, తిరగడానికి ఓపిక ఉండాలి. మరి ఫ్రీ షిప్ మొత్తంలో మన ఈ క్రూజ్లోని 1 thing తప్ప మీకు అన్నీ దొరుకుతాయి. ఏంటి మీకు దొరకదంటే బోరింగ్. మీరు 1 second కోసం కూడా బోర్ అవ్వరు. ఇన్ని గంటలు ఏం చేస్తాం అనుకోకండి, అస్సలు బోర్ అవ్వరు అనమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్లోని సేమ్ ఫుడ్, సేమ్ మెన్యూ, బట్ అక్కడ ఏంటి అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఫైన్ డైనింగ్ అనమాట. మీరు చూడొచ్చు, స్మోర్ పాష్, చాలా బాగుంది. మంచి డైనింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఇక్కడ స్టార్లైట్కి రావాలి. నాకు తెలీదు నా గొంతు మీకు ఎంత వినబడుతుంది అనేది. బాగా వినబడకపోతే అప్పుడు వాయిస్ ఓవర్ చేస్తా, ఒకవేళ బాగా వినబడుతుంది అంటే ఇలాగే చేస్తా. ఓకేనా, బాయ్. తర్వాత మేము మంచిగా డిన్నర్ చేసి అలా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక మ్యూజిక్ షో అవుతుంది. అక్కడ అందరూ కూర్చుని ఆ లైట్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ పక్కన డ్రింక్స్ అన్ని కూడా సేల్ చేస్తూ ఉంటారు. అవి కావాలి అనుకుంటే అవి కూడా తాగొచ్చు. అండ్ ఇట్స్ కసినో. ఇక్కడ పిల్లలకి వెళ్ళలేదు అండ్ ఫొటోస్ వెళ్ళలేదు. కొంచెం లైక్ ఇటు పక్క ఇంకా ఆడుతున్నారు. ఇక్కడ మనం కూడా కూర్చుని ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ సమ్ మనీ యూ కెన్ స్పెండ్ హియర్ అన్నట్టు ఇక్కడికి వచ్చేవచ్చు అనమాట. మేము ఆ కాగితం పట్టుకుని తిరుగుతున్నాం. లగ్జూరియస్ కదా, మీద కూడా కూర్చోవచ్చు రౌండ్గా. పైకి వెళ్ళి కూర్చుందాం. పక్కన ఎందుకే, ఆ మీద కూర్చోవచ్చు స్టైల్గా, కానీ కింద కూడా కూర్చోవచ్చు. మీకు ఎక్కడ కూర్చోవాలని ఇష్టం? అది అక్కడ ఎందుకు ఇక్కడ కూర్చోందాం. కూర్చోబోతే కూర్చోలేదు, మనం ఇక్కడ కూర్చుందాం. ఈ సోఫాలో కూర్చుందాం, అప్పుడు కుషాల్ని పడుకోబెట్టండి. అండ్ ఇది మన మార్కీ థియేటర్. ఇక్కడ అన్ని డాన్స్ షోలు అన్నీ అవుతాయి. ఎంత బాగా డాన్స్ చేశారంటే బెస్ట్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను, చూడండి, మీకే తెలుస్తుంది. Namaskar. 8 people are allowed. Vanakkam. A very good evening, ladies and gentlemen. How are we doing today? Can I get a little more energy? That's exactly what I'm talking about. A very, very warm welcome to our beautiful Marquee Theatre. We are ready with an entertaining performance for you. The question is, are you ready? Yes. A very good evening. My name is Lakshadweep and I am your cruise host. Now when we talk about South Indians, we talk about the southern part of
నేను చూపించింది చాలా తక్కువ, ఇక్కడ మేము దానికన్నా చాలా చాలా ఎక్కువ ఎంజాయ్ చేసాం. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ క్రూజింగ్, కార్డెలియా క్రూజ్ అన్నది సూపర్ ఉందన్నమాట. నాకైతే మస్తు నచ్చింది. ఇంకా వ్లాగ్స్ రాబోతున్నాయి. ఇట్స్ జస్ట్ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకే మేము ఇంత ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డే కూడా వ్లాగ్స్ వస్తాయి. సో వాచ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఎంజాయ్.